Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is. ప్రైజ్ లార్డ్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ కాలపు వర్తమానము మీరు మాతో మాట్లాడండి నాయన. వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో మీరు చూయించండి ప్రభువా. వధువు ఎత్తబడే యొక్క దినాలలో మేము జీవిస్తూ ఉండగా ఆ ఎత్తబాటు కావలసిన వర్తమానము ఇవ్వమని అడుగుచున్నాము. మీరే మాతో మాట్లాడండి నాయన. స్పష్టముగా వాక్యములో మా స్థానాన్ని చూసుకుంటూ మేము నాయన సిద్ధపడుదుముగాక. నీ కృప దయచేయండి నాయన.
రావలసిన నీ ప్రియమైన బిడ్డల్ని త్వరపెట్టి నడిపించండి. వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించండి. పరిశుద్ధాత్మ వాతావరణం ఇవ్వండి. మీరే మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. ఏంటంటే ఇది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చితక కొట్టబడిన సర్పం. రోజులా చితక కొట్టబడిన సర్పం. మరి మీరు చూస్తే ఆది కాండములోనే ఆ ప్రవచనం ఉన్నది. ఆది కాండములోనే ఆ ప్రవచనం ఉన్నది. నీకును స్త్రీకిని, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలగజేసెదను. నెక్స్ట్ తర్వాత ఏంటమ్మా? అది నిన్ను, అది అన్న కాడ ఆయన అన్నాడు. అది అన్న కాడ పుట్నోట్స్ లో ఆయన, ఆయన నిన్ను తల మీద కొట్టును. ప్రజలా సర్పము యొక్క తల మీద కొట్టిన ఆయన యేసుక్రీస్తై ఉన్నాడు. నీవు దానిని అంటే స్త్రీ అయి ఉన్నది, సంఘమై ఉన్నది. మడిమ అంటే సంఘము యొక్క మార్గములను చెరుపుతుంది అపవాది. ప్రజలా దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా, దేవుడు యొక్క మార్గానికి వెళ్ళనీయకుండా అడ్డుపడతా తప్పు ద్రావల్లో నడిపిస్తా ఉంటది. ఇప్పుడు సంఘం యొక్క ముసుగులోనే అపవాది పనిచేస్తా ఉన్నాడు. అదే ముద్రలు విప్పినప్పుడు మొట్టమొదటి ముద్రలోనే వాడు మతమనే ముసుగులో ఎలా పనిచేస్తున్నాడో మనకి క్లియర్గా దానిలో చూయించాడు. ప్రజలా కాకపోతే ఈ యొక్క మతము యొక్క ముసుగులో అపవాది పనిచేస్తున్నాడన్న సంగతి ఎవరు ఎరుగుతారయ్యా అంటే ఏర్పాటులో ఉన్నవారు, ఎన్నికలో ఉన్నవారు, ముందు నిర్ణయంలో ఉన్నవారు. వారు మాత్రమే సంఘములో అపవాది యొక్క జాడను కనుక్కుంటారు. అందుకే మీరు సామెతల గ్రంథము అది చాలా జాగ్రత్తగా మీరు చూసినట్లయితే సామెతల గ్రంథము తీయండి అందరూ. సామెతలు, మరి ఈ సామెతల గ్రంథము 30వ అధ్యాయం 18, 19 వచనాలు. సొలొమోను రాస్తున్నాడు వీటిని. పరిశుద్ధాత్మ పూర్ణుడైన సొలొమోను, మరి దైవ జ్ఞానముతో నింపబడిన సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ ఏమంటున్నాడంటే, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా అంతరిక్షమున, చూసారా అండి, పక్షిరాజు ఎక్కడ ఎగురుతుంది? అంతరిక్షమున. ఈ పక్షిరాజు జాడనేది ఎవరు కనుక్కోవటం చాలా కష్టం. ప్రజల అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రములో ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. మొత్తం ఎన్నున్నాయి? 4. నేను గ్రహింపలేనివి 4 కలవు. ఆ విషయాలు ఏమిటంటే, 1 అంతరిక్షమున పక్షిరాజు జాడ, 2 బండ మీద సర్పము జాడ, 3 నడి సముద్రమున ఓడ నడుచు జాడ, 4ది కన్యకతో పురుషుని జాడ. ప్రజల ఇవి గ్రహింపలేని విషయాలు, చాలా లోతైన విషయాలు. ఇవి ఎరగాలన్నా గాని దేవుడు ప్రత్యక్షతనివ్వాలి.
అవి ఈలోక సంబంధమైనవి కావు. అవి బండ మీద సర్పము జాడ అనేదలికే బండ మీద సర్పం పాకుతుందని కాదు. ప్రజల బండ సంఘమై ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క సంఘములో, ప్రత్యక్షత కలిగిన సంఘములో అపవాది జాడను కనుక్కోవాలి. ప్రజల మరి ఆ జాడను కనుక్కోవాలంటే నువ్వు ఎలా కనుక్కోగలవంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అపవాది యొక్క జాడను నువ్వు చూడగలుగుతావు, ఎరగగలుగుతావు. లేకపోతే ఎరగలేరు. హల్లెలూయా. కన్యకతో పురుషుని జాడ అంటున్నాడు. ఏంటవి విషయాలు? ఆయన గ్రహించలేని విషయాలు. కానీ గ్రహింపలేని విషయాలు ఈ చివరి కాలములో ముద్రలు తెరవబడటము ద్వారాగా ఈ గ్రహింపలేని విషయాలన్నీ కూడా ఈ అంత్యకాలంలో బయలుపరచబడ్డాయి. 7వ దూత ద్వారాగా ఇవ్వబడ్డాయి. వాటిని మనము ఎరగాలంటే దైవ ప్రత్యక్షతను కలిగి ఉండాలి. మనం విధేయులై ఉండాలి వాక్యానికి. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ మనము చూస్తున్నాము, మనము ఈ యొక్క చితక కొట్టబడిన సర్పం, హల్లెలూయా, ఆయనే సర్పము యొక్క తలను సిలువలో చితక కొట్టేశాడు. ప్రజలే, ఈ చితక కొట్టబడిన సర్పం, దాని మీద ప్రవక్త మాట్లాడుతూ ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. మరి పోయినసారి మనము మరి ఇక్కడ మనం చూస్తున్న 63వ పేరా వరకు చూసాం. మీరు మీ దగ్గర ఉంటే చూడొచ్చు. 63వ పేరా వరకు మనం చూసాం. దానిలో మరి రూతు గాథను మనము ఈ మధ్య చూచాము అని ప్రవక్త చెబుతూ ఈ విశ్రాంతిని గూర్చి 3 దశలను మీరు గమనించాలని కోరుచున్నాను. ఏంటి 3 దశలు? ప్రజల బోయాజు కథలో ఎంతో చక్కగా వివరించబడినది 3 దశలు. మీరు రూతు పుస్తకము చదివినా, బంధువుడగు విమోచకుడనే వర్తమానము టేబు విన్నా, ఈ 3 దశలు మీకు చక్కగా అర్థమవుతాయి. ఎందుకంటే దేవుడు ఈ 3 దశల ద్వారా నిజమైన సంఘమును తీసుకెళ్తున్నాడు. ప్రజల పాత నిబంధన నుండి కూడా దేవుడి యొక్క ఆలోచనలో, దేవుడి యొక్క తలంపుల్లో ఈ 3 దశలు ఉన్నాయి. ఈ 3 దశల ద్వారాగా సంఘము ప్రయాణం చేసుకుంటా ముందుకు వెళుతుంది. మొదటి దశ ఏమిటో చూడాలి మనం. 2వ దశ ఏమిటో చూడాలి మనం. 3వ దశ ఏమిటో మనము చూడాలి. ఈ 3 దశలు అయిన తర్వాతనే మనము మనుష్య కుమారుడైన క్రీస్తుని కలుసుకోగలుగుతాం. దేవుణ్ణి కలుసుకోవాలంటే ఈ 3 దశల ద్వారాగా ఒక వ్యక్తి ప్రయాణము చెయ్యాల్సి ఉన్నది. రూతు ప్రయాణం చేసిందలా. రూతు ఈ 3 దశల ద్వారాగే ప్రయాణం చేసినది. మీరు చూచినట్లయితే, ఆ పుస్తకం మీరు చదివినట్లయితే ఆ 3 దశలు ఏమిటో మీకు అర్థమవుతాయి. మీరు చూడండి, మొట్టమొదటిది రూతు యొక్క నిర్ణయమై ఉన్నది. ప్రజల మొదటి అధ్యాయములో అది మీకు కనపడుతుంది. రూతు యొక్క తీర్మానం, నిర్ణయం, అదే నీతీకరణ. ప్రజల మీరు చూడండి, పాత నిబంధనలో దేవుడు సృష్టికి ఏం చేస్తున్నాడయ్యా అంటే నీటి బాప్తిజం ఇస్తున్నాడు. నోవాహు కాలంలో నీటి బాప్తిజం ఇచ్చాడు. ప్రజల తర్వాత యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చి ఈ భూమిని తన రక్తముతో తడిపాడు. అంటే రక్తము యొక్క బాప్తిజం, అది శుద్ధీకరణ అయి ఉన్నది. నీరు నీతీకరణ అయి ఉన్నది. తర్వాత మనము చూస్తున్నాము, ఈ భూమి ఇప్పుడు దేని కొరకు ఎదురు చూస్తా ఉన్నదయ్యా అంటే అగ్ని కొరకని. లేఖనాలు ఎంతో స్పష్టముగా తెలియపరచబడతా ఉన్నాయి. మీరు చూస్తే
భవిష్యత్తు గృహము అనే వర్తమానములో కూడా ఈ విషయాలు ప్రవక్త తీసుకొని రావటం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. సృష్టికి ఏమి జరుగుతున్నదో మనిషికి కూడా అవే కార్యాలు జరగటం మీరు చూస్తున్నారు. మనిషిని దేవుడు రక్షించటానికి, పాపములో ఉన్న మానవుడిని దేవుడు రక్షించటానికి దేవుడు ఏర్పాటు చేసిన దశలే ఈ 3. 1 నీతీకరణ, 2 శుద్ధీకరణ, 3 పరిశుద్ధాత్మ బాప్తిజం. ప్రైజ్ ది లార్డ్. సంఘాలు కూడా చూడండి, 7 సంఘ కాలాలలో మార్టిన్ లూథరు మీరు చూసినట్లయితే మేడగదిలో 120 మంది పెంతెకోస్తు అనే పండుగ దినాన పరిశుద్ధాత్మను పొందిన సంఘము. ప్రజల పరిశుద్ధాత్మతో ముందుకు వెళుతూ ఉన్న సంఘము, దానిలో సర్పము ప్రవేశించినది. సర్పము యొక్క జాడ అది ఎవరు కనుక్కున్నారు? సర్పాన్ని, ఆడి యొక్క జాడని అంటే అక్కడ పక్షిరాజు ఉన్నది, అక్కడ ప్రవక్త ఉన్నాడు. ప్రవక్తలు దేవుని యొక్క పక్షిరాజులై ఉన్నారు. ఆ యొక్క పౌలు దాన్ని కనుక్కొని ఉన్నాడు. ఈ పౌలు కనుక్కొని సంఘానికి లెటర్ రాస్తా ఉన్నాడు. ఆ యొక్క ఉత్తరము రాస్తున్నప్పుడు సంఘము దానిని చదివి ఆ యొక్క పక్షిరాజు ఎన్నుకోబడిన బిడ్డలు, ఏర్పాటులో ఉన్న బిడ్డలు, ముందు నిర్ణయములో ఉన్న బిడ్డలు, ఆ సింహపు అభిషేకము కలిగిన బిడ్డలు ఆ యొక్క పక్షిరాజుని, ఆ యొక్క మీరు చూస్తే ఆ సర్పము యొక్క జాడని వారు ఎరుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తే మీరు చూడండి, ఆ యొక్క మొట్టమొదటి సంఘ కాలం పేరేంటంటే ఎఫెసు. ఆ ఎఫెసు సంఘ కాలానికి దూత ఎవరయ్యా అంటే అపోస్తలుడైన పౌలు. మరి ఆ నక్షత్రం, ఆ దూత మరి చెప్తా ఉన్నాడు, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము అంటే వర్తమానము ఎఫెసు సంఘ కాపులపు దూత దగ్గరికి వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తే నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. ఇరుగో ఇక్కడ వచ్చేసారు దుష్టులు. ఎవరు? ఏదైనా తోటలో ఉన్న ఆ దుష్టుడు, ప్రజల హేబేలును చంపిన ఆ దుష్టుడు, ప్రజల అవ్వను మోసగించిన ఆ దుష్టుడు, ప్రజల సర్ప సంతానం వచ్చేసినది. దుష్టులై ఉన్నారు వాళ్ళు, గురుగులై ఉన్నారు వాళ్ళు. బైబిల్ చెప్తుంది వాళ్ళు గురుగులు అని. సర్ప సంతానము గురుగులు, దేవుని సంతానం గోధుమలు. ప్రజల ఇక్కడ మనం చూసినట్లయితే నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులని చెప్పుకొని వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. చూసారా అండి? అబద్ధికులను కనుగొందా సంఘము? అబద్ధికులను కనుగొందా? అపోస్తులు కాక తాము అపోస్తులుగా మాయ వేషం వేసుకొని సంఘములో జొరబడ్డారు వాళ్ళు. ప్రజలా అదే బండ మీద సర్పము జాడ. ప్రజలా ఆ జాడని ఎవరు పట్టుకుంటా ఉన్నారు? అక్కడ ఎవరు ఆ జాడ, బండ మీద ఉన్న సర్పము జాడని ఎవరు కడుక్కుంటున్నారు? ఆ కాల ప్రవక్త, ఆ కాలపు ఎన్నుకోబడిన వారు. వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు అక్కడ? నీవు దుష్టులను సహింపలేవనియు, నీవంటే సంఘమై ఉన్నది, అక్కడ ఎన్నుకోబడిన సంఘమై ఉన్నది, ఏర్పాటులో ఉన్నవారై ఉన్నారు. అపోస్తులు కాకయే తాము అపోస్తులని చెప్పుకునే వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులని. ప్రజల వస్తారా? క్రైస్తవ ముసుగులో, సంఘం ముసుగులో సాతానుడు వెలుగుదూత వేషం వేసుకొని జ్వరబడతాడా? అదే తెల్ల గుర్రం మీద స్వారీ చేయటం. ప్రకటన 6వ అధ్యాయములో మరి అక్కడ ఒక వ్యక్తి తెల్ల గుర్రం మీద స్వారీ చేస్తా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, చాలా మంది సంఘము
తెలుపు నీతికి సాదృశ్యము, తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యము అని చెబుతా ఉన్నారు. కానీ అక్కడ వాడు దేవుడి యొక్క వాక్యాన్ని అనుకరణ చేస్తున్నాడని ఎవరు ఎరగలేకపోయి ఉన్నారు దాన్ని ప్రజల్లో. కానీ ముద్రలు ఇప్పబడటం ద్వారా, ముద్రలు తెరవబడటం ద్వారాగా పక్షిరాజు యొక్క నేత్రము దాన్ని కనుగొని, పక్షిరాజు ఈ కాలపు వర్తమానం ఏం జరుగుతుందంటే ఈ కాల ప్రవక్త ఈ యొక్క 7 ముద్రల యొక్క వర్తమానాన్ని పంపిస్తా ఉన్నాడు, సంఘ కాలాల్లోకి పంపిస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మీరు చూడండి ఆ యొక్క వర్తమానం ప్రతి దూత దగ్గరికి కూడా వచ్చినది. ప్రతి దూతకు కూడా వర్తమానం మన కాలానికి వచ్చే తీసుకెళ్లారు, మన కాలపు వర్తమానికుడి దగ్గరికి వచ్చే తీసుకెళ్లారు. ప్రైజుల్లా, అది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇంకా ఈ ఒకటి నీలో ఉన్నది అని అంటున్నాడమ్మా, చాలా జాగ్రత్తగా గమనించండి. మొదట నీకుండిన ప్రేమను అంటే మొట్టమొదటిగా మరి సంఘంలో ఉన్న బలహీనత ఇది. మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టేశావు. ప్రజల వాక్యము పట్ల ప్రేమ, వర్తమానం పట్ల ప్రేమ, ఆ యొక్క సంఘము, ఆ యొక్క దేవుని పట్ల ప్రేమ ఏం చేస్తా ఉంది? సంఘము వదిలిపెడతా ఉన్నది. ఎప్పుడైతే ఆ యొక్క కార్యము ఎఫెసులో జరిగినదో అది ప్రయాణం చేసుకుంటా లవ్ దాకొచ్చినది. కొంతమందిలో అవి కనపడుతుంది. దేవుని పట్ల ఆసక్తి వారికి ఉండదు, తగ్గిపోతుంది. వారు మొదట బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత ఆసక్తిగా ఉన్నారో, తర్వాత వచ్చే కొద్ది వారిలో ప్రేమ చల్లారుతుంది. ఆసక్తి తగ్గిపోతుంది, వాక్యము పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఎట్లా చెప్తున్నావు పాస్టర్ గారు? ఎఫెస్ దగ్గర జరిగింది ఆ కార్యం. అక్కడ జరిగిన ఆ కార్యం ప్రయాణం చేసుకుంటా వస్తుంది సంఘ కాలాలలో. ప్రజల మరి దాన్ని జయించాలంటే ఏం కావాలి మనకి? దాన్ని జయించటానికి పరిశుద్ధాత్మ, దేవుడి యొక్క ఆత్మ, దేవుడికి లోబడి ఉండటం, దేవుడికి విధేయులై ఉండటం, దేవుడి పట్ల ఆసక్తిని కనపరచటం. ఎప్పుడైతే అవి చేస్తామో ఇక తర్వాత అంటున్నాడు, ఈ ఒక్కటి నీలో ఉన్నది. అక్కడ కింద చెబుతూ ఈ ఒక్కటి నీలో ఉన్నది, అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందము, ఆ మొదటి క్రియలు జరిగించమని చెబుతూ కిందకు రమ్మ. ఇంకా ఏమంటున్నాడో అక్కడి నుంచి చదవాలి. ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. హల్లెలూయా. అందిస్తున్నప్పుడు పక్కనాడికి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే దాని గురించి మీరు చదివిలేరు, ఎక్కడుందని ఎత్తుకుంటున్నారు. హల్లెలూయా. అదే మీరు చదివి ఉన్నట్లయితే ముందు అక్కడికి వెళ్ళిపోతారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఒక్కటి నీలో ఉన్నది. ఎప్పుడైతే ఈ ఒకటి నీలో ఉన్నది అని ప్రవక్త అంటున్నాడో, ఏంటది ఈ ఒకటి సంఘంలో ఉన్నదంటే నికోలాయితుల క్రియలను నీవు ద్వేషిస్తున్నావు. అంటే వచ్చేసిన క్రియలు ప్రారంభ సంఘములో, ఎఫెసు సంఘములో, వీటిని నేను కూడా ద్వేషిస్తున్నాను. హల్లెలూయా. మరి బండ మీద సర్పం జాడ కనుక్కోవాలంటే అందరికి దొరికిద్దా? అందరూ పట్టుకోగలరా? బండ మీద సర్పం జాడ పట్టుకోలేరు ప్రజల. మరి సంఘము మరి వీటిని మనం చూస్తా ఉన్నాము. అలాగా అది నికోలాయితుల క్రియలతో ప్రారంభమయ్యి తర్వాత అది బోధైనది. స్వర్ణ సంఘకాలం దగ్గరికి వచ్చేదానికి అది బోధగా మారినది. పెర్గమా దగ్గరికి వచ్చేదానికి అది చట్టమైపోయినది. హల్లెలూయా. తుయతైరా దగ్గరకు వచ్చేదానికి సాతాను యొక్క 1000 ఏండ్ల పాలన కాలం అది. వాడు మరి మంచి ద్రాక్షావళిని భూమి మీద లేకుండా తుడిచిపెడతా ఉన్నాడు ప్రజల.
అయితే మనం చూస్తున్నాము దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ చెట్టు 4 దశలలో, ఏది పసరు పురుగులు, చీడ పురుగులు, గొంగల పురుగులు, మిడతలు, మొదటి 4 సంఘకాలాలలో 4 దశలలో పురుగు ఏం చేసి ఉన్నదంటే ఆ వధువు యొక్క వృక్షాన్ని తినేసింది. ఎఫెస్, స్మరణ, పెర్గమ, తుయితైరా 4 సంఘకాలాలలో 4 దశలలో పురుగు తినేసింది. ఒకే పురుగు అది, దశలు మార్చుకున్నది. ఒకే గుర్రం అది, గుర్రం మీద ఉన్నాడు ఒక్కడే, కానీ రూపాలు మార్చుకున్నాడు. తెలుపు, ఎరుపు, నలుపు, పండు వర్ణం. హల్లెలూయా. ఇది పురుగే. మిడతలు, గొంగల పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు. ఇవి అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. లేకపోతే పాస్టర్ గారు ఏదో చెప్తా ఉన్నాడు, మనకేం అర్థం కావట్లేదు, మనకు ఎక్కటం లేదు, మనకు దానికి సంబంధం లేదు అనుకుంటారు. కానీ ఇది అంతా ఆయన భార్య గురించిన విషయాలు. సంఘము ఆయన భార్య అయి ఉన్నది. సంఘము మీద అపవాది ఏ విధముగా దాడి చేశాడో దేవుడు తిరిగి మరలా దానిని ఏ విధముగా పునర్నిర్మాణం చేస్తున్నాడో, అదేంటండి పునర్నిర్మాణం చేస్తున్నాడో చెప్తా ఉన్నాడు. అపవాది 4 సంఘకాలాల్లో 4 దశలుగా వాడు పాడు చేసినప్పుడు 5వ సంఘకాలం దగ్గరికి వచ్చేసేదలకే దేవుడు నీతీకరణ చేస్తున్నాడు. ఆ గొంగల పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు, మిడతలు తినేసిన సంవత్సరాల పంట నేను మరలా తీసుకొస్తానని, ఆ మోడైపోయిన వధువు వృక్షాన్ని తిరిగి మరలా చిగిరింపు చేయటానికి దేవుడు మొట్టమొదటి దశ ఇక్కడ మీరు చూస్తున్నారా అండి? దేవుడు మొట్టమొదటిగా నీతీకరణ తీసుకొస్తున్నాడు. అదే మారు మనసు. రెండవది ఏంటి? శుద్ధీకరణ. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము శుద్ధీకరణ. తర్వాత 3వ దశ ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిజం. ఆ తర్వాత మనుష్య కుమారుడి యొక్క పరిచర్య. 4వది మనుష్య కుమారుడి యొక్క పరిచర్య. ఈ 3 దశల్లో ఉన్న ఎవరైతే ప్రయాణం చేసుకుంటా వస్తున్నాడో ఆ వ్యక్తి 4వ దశలో క్రీస్తునితో ఏకమవుతుంది. నీతీకరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా ప్రయాణం చేసుకొని ముందుకు వెళ్ళిన సంఘము, ప్రయాణం చేసుకుంటా ముందుకెళ్ళిన క్రైస్తవుడు, ప్రయాణం చేసుకుంటా ముందుకెళ్ళిన వ్యక్తి 4వ దశలో ఉన్న క్రీస్తుని ఆయన హత్తుకుంటా ఉన్నాడు. మనుష్య కుమారుడు దిగొచ్చాడు. ప్రజల్లో పరిశుద్ధాత్మ బాప్తిజం తర్వాత మనుష్య కుమారుడు పరిచర్య ఉన్నది. 1000 పాలనలోకి వెళ్లే ముందుగా ఆ మనుష్య కుమారుడిని హత్తుకోవాలంటే ఈ 3 ద్వారా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి సంఘం. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. 3 దశలు మీరు గమనించాలని కోరుతున్నా. మొదటిది రూతు తీర్మానం, అదే నీతీకరణ. రెండవది రూతు సేవ చేయుట, పని చేయుట, అది శుద్ధీకరణ గురించి. 3వది విశ్రాంతి, పరిశుద్ధాత్మ బాప్తిజం, విశ్రాంతి అయి ఉన్నది. ఇక 4వది బహుమానం పొందుకోవటం. విశ్రాంతి పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత కనిపెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నది బహుమానము కొరకు. ఈరోజు సంఘము ఆ దశల ద్వారాగా ముందుకు ప్రయాణం చేసుకుంటా వెళుతుంది. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఇదే ప్రాసెస్. మీరు ఇక్కడ 64వ పేరా వైపుకు మీరు ఇప్పుడు తిరిగినట్లయితే, ఇప్పుడు దాకా ఉన్న బేస్ మీరు పట్టుకోగలిగినట్లయితే ఇది ఈజీగా మీకు అర్థమవుతుంది. సంఘము యొక్క విశ్రాంతిని గురించి మీరు గమనించాలని కోరుచున్నా. ఏమంటున్నాడండి? విశ్రాంతి అది 3వ అధ్యాయములో ఉన్నది. రూతు పుస్తకము 3వ అధ్యాయములో విశ్రాంతి తీసుకుంటుంది రూతు. ప్రజల 3వ అధ్యాయములో విశ్రాంతి తీసుకుంటా ఉన్నది. ఇప్పుడు రూతు ఎవరికి సాదృశ్యముగా ఉన్నది? సంఘానికి. స్త్రీ సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతా ఉన్నది. ప్రజల నీడలో ఏమున్నదో నిజ రూపంలో కూడా అదే ఉన్నది. సంఘం యొక్క విశ్రాంతిని గురించి మీరు గమనించాలని కోరుతున్నాను అంటున్నాడు ప్రవక్త. చక్కని సాదృశ్యం. ఇప్పుడు చూసాడా? రక్త సంబంధికుడకు విమోచకుడు. ఇది చూడండి, రక్త సంబంధియకు విమోచకుడు అను ప్రసంగం మీరు విన్నారు. హల్లెలూయా.
ఈ ప్రసంగం, ఈ టేప్ మీరు విన్నారా? బంధువుడగు విమోచకుడు పేరే రక్త సంబంధికుడగు విమోచకుడు. హల్లెలూయా. రక్త సంబంధియగు విమోచకుడు, ఈ పేరు మీరు విన్నారా? హల్లెలూయా. అదే బంధువుడగు విమోచకుడు అను ప్రసంగం విన్నారు. విమోచకుడగుటకు దేవుడు శరీరము ధరించెను. విమోచించాలంటే దేవుడు రక్త మాంసాల శరీరము ధరించాలి. రెండవ రాకడలో ఆయన రక్త మాంసాల శరీరంలో రాలా. రెండవ రాకడలో ఆయన రక్త మాంసాల శరీరంలో రాలా. రక్త మాంసాల శరీరంలో వచ్చింది మొదటి రాకడలో. వాక్యము శరీరమైనది, రక్త మాంసాల శరీరమైనది. అదే మనం చూస్తున్నాము యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. పక్షిరాజు రాస్తున్నాడు దాన్ని. యోహాను పక్షిరాజు అని ఎంతమందికి తెలుసు? మత్తయి సింహం అయితే, మార్కు ఎద్దైతే, లూకా మనిషిని ముఖమైతే, యోహాను ఎగురుచున్న పక్షిరాజు యొక్క అభిషేకం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి అమ్మ. 12, 13 అమ్మ చూడు. ఇక్కడ 14 అంటమ్మా. 14 చూడమ్మా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరు చెప్తున్నారు? యోహాను. వాక్యం ఏమైనది? రక్త మాంసాల శరీరమైనది. ఇంకొక లేఖనము కూడా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక కూడా చూడమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. చూసారండి, సర్పము యొక్క తలను చితక తొక్కుట. సర్పము యొక్క తలను చితక తొక్కుట, చితక కొట్టబడిన సర్పం. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ఏ విధముగా ఆ యొక్క తలను చితక కొట్టి ఉన్నాడో మీరు ఎరగవలసిన వారై ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇది మొదటి రాకడా, రెండవ రాకడా? ఇది మొదటి రాకడలో ఆయన రక్త మాంసాల శరీరంలో వచ్చాడు. మరి రెండవ రాకడలో వచ్చిన శరీరం రక్త మాంసాల శరీరం కాదా పాస్టర్ గారు? కాదు. హూ ఈస్ దిస్ మెల్కీషెదెక్ అన్నాడు ప్రవక్త. ఈ మెల్కీషెదెక్ ఎవరన్నాడు అంటే రెండవ రాకడలో యేసు ఎలా వచ్చాడు? మెల్కీషెదెక్గా వచ్చాడు. 1963లో మెల్కీషెదెక్గా వచ్చాడు. తండ్రి లేని ఆయన, తల్లి లేని ఆయన, వంశావళి లేని ఆయన మెల్కీషెదెక్గా ఈ రెండవ రాకడలో క్రీస్తు వచ్చాడు. మరి రక్త మాంసాల శరీరంలో ఎప్పుడు వచ్చాడు? మొదటి రాకడలో. ప్రజల విమోచన కార్యం అప్పుడే జరిగించాడు. హల్లెలూయా. ఇప్పుడు మొదటి రాకడ విమోచన అయి ఉన్నది. రెండవ రాకడ ఎవరి కొరకైతే మరి రక్తము చిందించి విమోచించాడో వారిని స్వీకరించేదై ఉన్నది. మూడవ రాకడ స్వీకరించిన వారితో కలిసి భూమి మీదకి వచ్చి ఏలేదై ఉన్నది. ప్రజల మొత్తము 3 రాకడలు. హల్లెలూయా. ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడో చాలా జాగ్రత్తగా చూడండి. రక్త సంబంధి యొగు విమోచకుడు అను ప్రసంగం మీరు విన్నారు. విమోచకుడగుటకు దేవుడు శరీరం ధరించాడు. ఇదే మనకి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది.
ఇదే మనకి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. ఆయనే వధించబడిన గొర్రెపిల్ల. ప్రైజ్లా 5వ అధ్యాయంలో ఆయనే ఉన్నాడు. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. కనీసం చూసే అర్హత కూడా లేదు భూమి మీద ఎవ్వరికి. భూమి కింద గాని పరలోకంలో అయినా దూతలు ఉన్నారు, కనీసం దూతలైనా చూడటానికి కూడా శక్తి లేదు. పరిశుద్ధ దూతలకు కూడా అవకాశమే లేదు. హల్లెలూయా. పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఎవ్వరి ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడు కనబడకపోయేదలకే యోహాను బిగ్గరగా ఏడుస్తున్నాడు. ప్రజలే, అప్పుడు ఆ పెద్దల్లో ఒక పెద్ద వచ్చి అంటున్నాడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఆ 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ప్రవక్త ఇక్కడ చూడండి, ఆ పెద్ద మరి ఏం చెప్పాడు? సింహము వచ్చి గ్రంథాన్ని విప్పుతుంది అన్నాడు. మరి గొర్రెపిల్ల కనబడింది, అక్కడ గొర్రెపిల్ల వచ్చినది. ఇప్పుడు పెద్ద అబద్ధం చెప్పాడా? నీకు రివల్యూషన్ కావాలి, నీకు ప్రత్యక్షత కావాలి. ఆ పెద్ద ఏమన్నా అబద్ధం చెప్పాడు అక్కడ? మరి సింహం వచ్చి ఆ గ్రంథాన్ని విప్పుతుంది అన్నాడు. పెద్ద చెప్పింది అక్షరాల సత్యమని నువ్వు ఎరిగితే, ఆ రివల్యూషన్ కనుక నీకుంటే, పెద్ద అబద్ధం చెప్పలేదు. పెద్ద ఆ పెద్దలలో 24 పెద్దల్లో ఒక పెద్ద వచ్చి చెప్పింది నిజమే. ప్రజల, అయ్యా అక్కడ నాకు గొర్రెపిల్ల కనబడుతుంది, సింహం కనబడతలేదయ్యా. ప్రజల, సింహం కోసం చూస్తే గొర్రెపిల్ల కనబడింది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ప్రకటన 10లో వచ్చిన ఆయన గొర్రెపిల్ల గానా సింహం గానా? 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని వచ్చిన ఆయన గొర్రెపిల్ల గానా సింహం గానా? మీరే చదివి చెప్పండి నాకు. ప్రకటన 10 ఉంది కదా, ప్రకటన 10లో వచ్చిన ఆయన గొర్రెపిల్లగా వచ్చాడా సింహముగా వచ్చాడా? సింహముగా. ప్రజల, 1963లో వచ్చిన ఆయన సింహముగా. మనము అక్కడ అక్షరం పట్టుకుంటే మనం విఫలమవుతాం. ఆత్మ కావాలి. ప్రజల, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన 10లో వచ్చిన ఆయన సింహమే. ఆర్భటించినప్పుడు, ఆ సింహము ఆర్భటించినప్పుడు, ఆ యూదా గోత్రపు సింహము ఆర్భటించినప్పుడు 7 ఉరుములు పలికెను, వాటి శబ్దములు పలికెను అని రాశాడా? ప్రజల, అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. అక్షరాల 10 నెరవేర్పిది. ప్రజల సంగమా పట్టుకుంటున్నారా? మీకు కావాలంటే రిఫరెన్స్ చూడండి, 3-4 చదవమ్మా. ప్రకటన 10:3-4. సింహము, యూదా గోత్రపు సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయొద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. అక్షరాల పెద్ద చెప్పినది సత్యమే. ప్రజల్లా గమనించండి. ఇప్పుడు రూతు, మరి ప్రవక్త రూతు కథలోకి వస్తున్నాడు.
రూతు, పాత నిబంధనలో రూతు పుస్తకం ఉన్నది. అదొక ప్రేమ కథ అయి ఉన్నది. బైబిల్ అంతా ప్రేమ కథ అయి ఉన్నది. బైబిల్ మొత్తము ప్రేమ కథే. ఒక రూతు పుస్తకం ఒక్కటే ప్రేమ కథ కాదు, బైబిల్ మొత్తము కూడా ప్రేమ కథే. హల్లెలూయా. అయితే ఇప్పుడు రూతు, నయోమి, బోయాజులు, ఆ రూతు పుస్తకంలో వీళ్ళే మెయిన్ క్యారెక్టర్లుగా కనపడతారు. ఎవరు? రూతు, నయోమి, బోయాజులు. చక్కని సాదృశ్యం. మీరు చూడండి ఇక్కడ. కరువు సమయంలో నయోమి సంఘమును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అవును కదండి? కరువు సమయములో నయోమి ఏమి వదిలిపెట్టి వెళ్ళిపోయినది? సంఘమును విడిచిపెట్టి వెళ్ళిపోయినది. హల్లెలూయా. మీరు అదే చూడండి. మోయాబు దేశానికి వెళ్ళిపోయినది నయోమి. బెత్లెహేము వదిలిపెట్టేసి వెళ్ళిపోయినది. బెత్లెహేం అంటే దేవుని రొట్టెల గృహం. ఎంత మాత్రము ఒక విశ్వాసి వాక్యాన్ని వదిలి వెళ్ళకూడదు. ఎప్పుడైతే ఒక విశ్వాసి వాక్యాన్ని వదిలిపెట్టి వెళతాడో నయోమికి జరిగినట్టుగా జరుగుతుంది. నయోమికి ఏం జరిగింది పాస్టర్ గారు? వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి భర్త చనిపోయాడు. అంటే అర్థమేంటి? భర్త పేరేంటి? ఎలీమెలెకు. ఆరాధన దెబ్బతిన్నది. ఎప్పుడైతే నువ్వు వర్తమానమును వదిలిపెట్టి వెళ్ళిపోతావో మొట్టమొదటిగా నీలో ఆరాధన కోల్పోతుంది. అంటే ఆరాధన చనిపోతుంది, ఉజ్జీవం చచ్చిపోతుంది. నీలో దేవుణ్ణి ఆరాధించే విధానం చనిపోతుంది. ఇక ఆసక్తి ఉండదు ప్రజల. రెండవది ఏమిటయ్యా అంటే భర్త చనిపోయాడు. తర్వాత పిల్లలు. నయోమి యొక్క 2 కొడుకులు ఉన్నారు, మహ్లోను, కిలియోను. 2 కొడుకులు కూడా చనిపోయారు ప్రజల. ఇదంతా దేనిని బట్టి వచ్చినది? వర్తమానాన్ని వదిలి వెళ్ళిన కారణాన్ని బట్టి వచ్చినది. నయోమికి ఏమి జరిగినదో సంఘానికి అదే జరిగినది. వర్తమానం సంఘానికి కూడా అదే జరుగుతున్నది. ప్రజల్లా మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రవక్త అందుకే ఒక వర్తమానం బోధించాడు, రక్త సంబంధికుడగు విమోచకుడు. ప్రజలా మీరు కంపల్సరిగా టేబు వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మొన్న కూడా చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాం? నయోమి ఎప్పుడైతే కరువు వచ్చినా, శ్రమ వచ్చినా, హింస వచ్చినా వదిలిపెట్టి వెళ్ళకూడదు, కానీ వెళ్ళిపోయినది. అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించు దేశముకి. అయితే ఆ కరువు వచ్చిందని ఆ దేశానికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అబ్రహాం. ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళిపోయాడో ఎమ్మటే ఏం జరిగింది? చిక్కుల్లో పడ్డాడు, శ్రమల్లో పడ్డాడు అబ్రహాం. హల్లెలూయా. మీరు కావాలంటే ప్రవక్త చెప్పినది చదవండి, మీకు చాలా గ్రహిస్తారు. హల్లెలూయా. మనము కూడా వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు, దాన్ని అంటి పెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, కరువు సమయంలో నయోమి సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినది. మరి ఇజ్రాయేల్ సంఘము చేసిన కార్యం అది కాదా? హల్లెలూయా. ఇజ్రాయేలు అలాగే వెళ్ళిపోయారా? నయోమి ఎలా వెళ్ళిపోయినదో, హల్లెలూయా, అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు, చెల్లా చెదిరై వెళ్ళిపోయారు. హల్లెలూయా. తర్వాత ఏం జరుగుతా ఉన్నది? దేశమును విడిచిపెట్టినది. మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నది. ఆమె తనకున్నదంతా కోల్పోయినది. అప్పుడు ఆ స్వాస్థ్యాన్ని ఇంకొకళ్ళు ఆక్యుపై చేశారు. ఆమె ఇంటిని, ఆమె పొలాలని, ఆమెకు ఉన్నది అంతటిని కూడా వేరే వారు స్వాధీనపరుచుకున్నారు. ప్రజల అన్ని కోల్పోయినది.
ఆమె భర్త ఎలీమెలెకు అక్కడ ఉండగానే చనిపోయాడు. మోయాబు దేశంలో ఉన్నప్పుడే చనిపోయాడు. కావున అతని స్వాస్థ్యము ఎవరి వశమో అయిపోయింది. ఇక ఆ ఎలీమెలెకు యొక్క స్వాస్థ్యము ఇంకొకళ్ళ వశం అయిపోయింది, వేరే వాళ్ళ వశం అయిపోయింది. ఆమె తిరిగి వచ్చినప్పుడు తనతో కూడా అందమగు మోయాబీయులు విధవరాలిని ఎంట పెట్టుకొని వచ్చింది. వచ్చేటప్పుడు అదే అంజూరపు చెట్టు లేతదై చిగిరించటం. ప్రజల ఎవరిని ఎంట పెట్టుకొని వచ్చినది? రూతుని, మోయాబీరాలిని. ఎవరు? నయోమి. నయోమి అంటే ఎవరు? ఇజ్రాయేల్ సంఘం. వాళ్ళు తిరిగి వారి స్వదేశానికి వెళ్తా ఉన్నారు. అదే సమయంలో రూతు కూడా తిరిగి వాగ్దాన దేశానికి వస్తా ఉన్నది. ఎవరి? రూతు. ఎన్నుకోబడిన సంఘం, ఏర్పాటులో ఉన్నవామి, ముందు నిర్ణయంలో ఉన్నవామి. ఈమె కూడా మోయాబు దేశాన్ని వదిలిపెట్టి వచ్చేస్తుంది నయోమితో పాటు. హల్లెలూయా. మోయాబు దేశానికి వెళ్ళమని చెప్పినా కానీ వెళ్ళటల్లా. అమ్మా, నయోమి అంటుంది, రూతు ఓర్పా ఇద్దరు స్త్రీలు ఉన్నారు. అమ్మా, నేను భర్తను కోల్పోయాను, పిల్లల్ని కోల్పోయాను, మరలా మీరు మళ్ళీ మీకు ఇజ్రాయెల్లో ఒక చట్టం ఏంటంటే, మరి ఆ స్త్రీ పెద్ద కుమారుడు చనిపోతే, పెద్ద కుమారుడికి పెళ్ళైందనుకో, చనిపోయాడనుకో, చిన్న కుమారుడు ఆ స్త్రీని చేసుకోవాలి. ప్రజల చిన్న కుమారుడు కూడా చనిపోయాడు అనుకో, మరలా బిడ్డ పుట్టి ఆ బిడ్డ పెద్దాడయిన తర్వాత చేసుకోవాలి. హల్లెలూయా. మరి అప్పటికి వీళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు. అందుకే అమ్మా మీరు వెళ్ళిపోండి, మోయాబు దేశానికే వెళ్ళిపోండి, మీ యొక్క స్వదేశానికి మీ తల్లుల దగ్గరికి వెళ్ళిపోయింది, మీరు అక్కడ ఉండి పెళ్లిళ్ళు చేసుకోండి. ఇప్పుడు నేను ముసల్దాన్ని అయిపోయాను, మీరు తిరిగి మరలా బిడ్డ పుట్టి పెద్దాడై పెళ్లి చేసుకునేదాకా మీరు ఎదురు చూడటం అనవసరం, మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. ఇదేదో ఓర్పాకి బాగుంది, నువ్వు నిజం మంచిదాన్ని మంచి కోరుకున్నావు తల్లి అని నాకు చాలా హ్యాపీగా ఉన్నది, నేను వెళ్తున్నానని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ ఓర్ప అట్ట వెళ్ళిపోయింది. రూతు అయితే అలాగెళ్ళలా. ఈ సమయంలో నేను నిన్ను వదిలిపెట్టనని. ప్రజల్లా, నేను నిన్ను వదిలిపెట్టనని. మరి ఆమె ఏం ఆశించి వచ్చిందంటే, జరగబోయే భవిష్యత్తు ఏమన్నా రూతుకు తెలుసా? ఏం తెలియదు. అక్కడ ప్రజలు కొత్తవారు, అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు. ప్రజల ఏ విధముగా ఉంటుందో, ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. ఏమైనా సుఖభోగాలు అనుభవించడానికి ఏమైనా వెళ్ళిందా? లేదు. ప్రజల కానీ నయోమిని విడిచిపెట్టకుండా ఉంటానని హత్తుకుంటానని తీర్మానం చేసినది. ప్రజల ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అదే మొదటి అధ్యాయంలో నీకు కనపడుతుంది తీర్మానం. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను, మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏది లేదని రూతు నయోమిని హత్తుకున్నది. ఈరోజు సంఘము అదే కార్యం చేస్తే అది మొదటి మెట్టు ఎక్కినట్టు. ఒక విశ్వాసి అదే కార్యం చేస్తే నువ్వు మొదటి మెట్టు ఎక్కినట్టు. 3 దశలు ఉన్నాయి. ఆ 3 దశల్లో మొదటి దశని నువ్వు నెరవేర్చినట్టు. అయ్యా నయోమి అంటే ఎవరయ్యా? అదే ఇజ్రాయెల్ సంఘం. ఇజ్రాయెల్ సంఘం ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు? మన తండ్రులు ఏం చెప్పారు? అపోస్తలు మన తండ్రులేనా? మరి తండ్రులు ఏం చెప్పారు? ఆ బోధ వైపుకి ఈ కాల ప్రవక్త వచ్చి తిప్పాడు. తీర్మానం సరిగా ఉండాలి. హల్లెలూయా. ఈ కాల ప్రవక్త వచ్చి మన యొక్క విశ్వాసాన్ని ఎటువైపుకి తిప్పాడు? ఇజ్రాయెల్ యొక్క బోధ వైపుకి తిప్పాడు. అపోస్తలు బోధించిన బోధ వైపుకి తిప్పారు. ఆ 12 మంది ఇజ్రాయెల్, ఒక్కళ్ళు కూడా అన్యులు లేరు. ప్రజల ఆ 12 మంది అపోస్తలు బోధించిన ఆ బోధ వైపుకి తిప్పాడు మన కాల ప్రవక్త వచ్చి. మరి సరైన తీర్మానం నిర్ణయం చేయాలి. అది మొదటి అధ్యాయంలో కనపడుతుంది. తర్వాత ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైన పిక్చర్ అండి ఇదంతా. ప్రవక్త ఏమంటున్నాడు? కావున అతని స్వాస్థ్యాన్ని ఎవరి వశమో అయిపోయినది.
ఎవరిది? ఎలీమెలెకు స్వాస్థ్యము, నయోమి శాస్త్రము ఎవరి వశమో అయిపోయినది. మరి ఇప్పుడు అదే జరిగింది అక్కడ. ఇజ్రాయిల్ భూభాగాన్ని, ఇజ్రాయిల్ యొక్క స్వాస్థ్యాన్ని అరబ్బులు వశం చేసుకున్నారు, ముస్లిమ్స్ వశం చేసుకున్నారు. అరబ్ కంట్రీస్ ప్రజలా వేరే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేశారు. ప్రజలా సంగమ పట్టుకుంటున్నారా? శత్రువు దాన్ని ఆక్యుపై చేశాడు. మరి సంగమునకు కూడా అదే జరిగిందా? సంఘము కూడా దేవుడి నుండి దూరం అయిపోయినప్పుడు, కరువు వచ్చినప్పుడు దేవుడి నుండి దూరం అయిపోయిందా సంఘము కూడా? తర్వాత శత్రువు వచ్చి సంఘాల్లో ఆక్యుపై చేశాడా? సంఘములో శత్రువు ఉండి ఆరాధించబడుతున్నాడు. ప్రజలా మరి ఈ కాలపు విమోచకుడు వచ్చి, హల్లెలూయా, క్రీస్తు వచ్చి మనల్ని మన స్వాస్థ్యం దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలని వాళ్ళ భూభాగాన్ని దగ్గరికి ఎలాగ తీసుకొని వెళ్ళాడో, వారి స్వదేశానికి ఎలాగ తీసుకొని వెళ్ళాడో, అదే విధముగా మనల్ని కూడా ఈ కాలపు వర్తమానికుడు వచ్చి మన స్వాస్థ్యము దగ్గరికి, వాగ్దానపు వాక్యము దగ్గరికి, ఆ ఆది అపోస్తలుసిన పునాది దగ్గరికి, ఆ మూల ఉపదేశాల దగ్గరికి మనల్ని కూడా తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. ప్యారలల్ గా మీరు చూడాలి. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలకు ఏం జరుగుతా ఉన్నది? వాళ్ళకు బోర్లు వచ్చినాయి. ఆ బోర్లు వారి స్వదేశానికి తీసుకొని వెళ్ళాయి. మనకి 7వ దూత బోరొచ్చినది, మనల్ని కూడా మన స్వదేశానికి తీసుకొని నడిపించి ఉన్నది. ప్రజలా మనము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమె తనతో పాటు అందమగు మోయాబురాలు విధవరాలను వెంట పెట్టుకొని వచ్చినది. ఆమె విధవరాలు అన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు చెప్పండి, సంఘము ఎటువంటి స్థితిలో ఉందో? విధవరాలి స్థితిలో ఉన్నది, అన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నది. అందుకే రూతు ఎలాంటి స్థితిలో ఉన్నదో అలాంటి స్థితిలో ఉన్నది. అదే లవోదికయ చెప్తుంది, నేను ధనవంతురాలని, నాకేం కొదువు లేదంటుంది. అయ్యా, నువ్వు ధనవంతురాలు కాదు, నువ్వు గుడ్డిదానివి, నువ్వు దిగంబరివి, నువ్వు దిక్కుమాలిన దానివి, నువ్వు దరిద్రపు దానివి చెప్తున్నాడు యేసుక్రీస్తు ఈ మాటలు. ప్రజల ఈమెం చెప్పుకుంటుంది, నేను ధనవంతుడు. అసలు భర్త చనిపోయాడా? భర్త ఎవరు? సంఘానికి యేసుక్రీస్తు చనిపోయాడు. ఆచారాలు పట్టుకుంది, భర్త చనిపోయాడు. బిడ్డల ఫలాలు, ఆ యేసుక్రీస్తు యొక్క ఫలాలు పోగొట్టుకున్నది సంఘం. ఆ గలతీలకు రాసిన పత్రికలో ఉన్న ఫలాలు పోగొట్టుకున్నది సంఘం. ప్రజలే సంఘం పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని వెళ్ళిపోయినది. నయోమికి ఎలా జరిగినదో సంఘానికి కూడా, అన్ని జనుల సంఘానికి కూడా అదే విధముగా జరిగి ఉన్నది. తిరిగి నయోమి ఆ బోరల టైంలో తిరిగి స్వదేశానికి వస్తున్నప్పుడు తనతో పాటు అన్ని జనుల సంఘము కూడా తిరిగి ఆచారాల నుండి ఎటువైపుకి తిరుగుతుందయ్యా అంటే వాగ్దాన వాక్యం వైపుకి తిరుగుతా ఉన్నది. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. రూతుకి ఇక్కడ పోషకుడు వస్తున్నాడు. రూతును సంరక్షించటానికి, రూతును పోషించటానికి, రూతును బాధ్యత తీసుకోవటానికి బోయాజు ఒక ఆయన వస్తా ఉన్నాడు అక్కడ. అదే విధముగా నయోమికి సంరక్షకుడుగా, పోషకుడుగా బాధ్యత వహించటానికి అక్కడ ఓబేదు వస్తా ఉన్నాడు. ఎవరి ఓబేదు? బోయాజు రూతు కలయిక ద్వారా వచ్చిన ఆయనే ఓబేదు. ఈ ఓబేదే, ఈ ఆరాధనే తిరిగి మరలా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తా ఉన్నది. సంఘం ఈ విషయాలను గ్రహించాలంటే నీకు ప్రత్యక్షత అవసరమై ఉన్నది. దేవా, నాకు ఆ బయలుపాటు ఇవ్వు ప్రభువా అని నువ్వు ప్రార్థించినట్టయితే దేవుడు నీ పట్ల కృప చూపుతాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, తనతో పాటు అందమగు మోయాబు విధవరాలను ఎండబెట్టుకొని వచ్చినది. క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్న బోయాజు ఆమెను చూచి ప్రేమించాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘమును దేవుడు ఏం చేస్తా ఉన్నాడండి? మన కాలంలో బోయాజు వచ్చాడా? మన కాలంలో క్రీస్తు వచ్చాడా? మన కాలంలో మనిషి కుమారుడు వచ్చాడా?
మరి మనిషి కుమారుడు రూతుని ప్రేమిస్తున్నాడు. అంతకుముందు ఆమె విధవరాలు. హల్లెలూయా. పోగొట్టుకున్న విధవరాలు, భర్తను కోల్పోయింది, అన్ని కోల్పోయింది విధవరాలు. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఆమె కొరకు ఎదురు చూచాను, ఆమెను విడిపించగోరెను. ఈ ప్రణాళిక నిజముగా బోయాజులో పెట్టావంటే ప్రభు, అది బోయాజుది కాదు కానీ, బోయాజు యొక్క సొంత ఆలోచన, సొంత ఉద్దేశాలు కావు కానీ, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ప్రణాళిక ఇక్కడ బోయాజు నెరవేర్పు చేస్తా ఉన్నాడు. అది దేవుడి ప్రణాళిక అయి ఉన్నది, దేవుడి ఉద్దేశమై ఉన్నది. ఎందుకు హోషియా ప్రవక్త వెళ్ళి వేసని చేసుకోమన్నాడు? హోషియా ప్రవక్తని దేవుడు ఎందుకు వెళ్ళి వేశ్యను పెళ్లి చేసుకోమన్నాడు? ఒక ప్రవక్త, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు ఒక వేశ్యను పెళ్లి చేసుకోవటమా? నీకేం కనపడుతుంది అక్కడ? ప్రవక్త క్రీస్తుకు సాదృశ్యం. ఆ వేశ్య స్థానములో సంఘం ఉన్నది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన దృష్టితో మనము బైబిల్ చూడకపోతే మనము ఎరగలేము ఆ కార్యాలు. అది హోషియా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడి యొక్క ఆలోచనని హోషియా ప్రవక్త ఇక్కడ నెరవేర్పు చేస్తా ఉన్నాడు. అంటే దేవుడు జరిగించబోయే కార్యాలని హోషియా ముందుగా నెరవేర్పు చేస్తున్నాడు. నీడలో బోయాజు కూడా అదే చేస్తున్నాడు. ఆయా ప్రవక్తలు అందరూ కూడా అదే జరిగించారు. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి ఏమంటున్నాడు. క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్న బోయాజు ఆమెను చూచి ప్రేమించాడు. రెండవది, ఆమె కొరకు ఎదురు చూశాడు. మూడవది, ఆమెను విడిపించగోరాడు. తన సహోదరుడగు ఎలీమెలెకు పోగొట్టుకొనిన దానిని అతడు మాత్రమే ఆమెను అతడు భార్యగా పొందగలడు. అదొక్కటే మార్గం. హల్లెలూయా. తన ఇతర సహోదరులు విడిపించగలరో లేదో అడిగాడు. అంటే బోయాజు కాకుండా ఇంకా సహోదరులు ఉన్నారు, వేరే వారు ఉన్నారు, ఇతర సహోదరులు. మీరెవరైనా విడిపించాలంటే విడిపించండి అని అడుగుతున్నాడు. అతడు తనకంటే సన్నిహితుడని తెలిసెను. ఈ బోయాజు కంటే కూడా ఎవరో ఒక వ్యక్తి సన్నిహితుడుగా ఉన్నాడు. ఎవరికి? ఈ నయోమికి. ప్రజల ఇప్పుడు ఈ నయోమిని విడిపించాలంటే, సంఘమును విడిపించాలంటే, హల్లెలూయా, ఏం కావాలి? బంధు ధర్మం జరిగించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. అతడు తనకంటే సన్నిహితుడని తెలిసెను, కానీ అతడు విడిపించలేకపోయాను. ఆ సన్నిహితుడు విడిపించలేకపోయాను. వాడే నీ మొదటి భర్త. హల్లెలూయా. సంఘానికి మొదటి భర్త ఉన్నాడా? ఉన్నాడు. హల్లెలూయా. భర్త అంటే ఏలుబడి చేసేవాడు, పోషించేవాడు, ఏలుబడి చేసేవాడు, అధికారిగా చలామణి చేసేవాడు. అవునా కదా? ఇప్పుడు మొదటి భర్త ఏలుబడి చేస్తలేదా? చెప్పండి. అపవాది ఏలుబడి చేయటం లేదా? ప్రజల్లో చేయటం లేదా? లేదు పాస్టర్ గారు, నాలో అసలు ఏలుబడే లేదు పాస్టర్ గారు అని చెప్తారా? ప్రజల వాడు ఏలుబడి చేస్తా ఉన్నాడు, కానీ వాడు విడిపించలేడు. ప్రజల ఆ మొదటి భర్త విడిపించలేదు, కాబట్టి రెండవ భర్తగా బోయాజు వచ్చాడు. హల్లెలూయా. విడిపించటానికి. మీరు పట్టుకుంటున్నారా?
వాడు ఎందుకు విడిపించలేకపోయాడు? కావాలని కోరుకున్నాడు కానీ వాడు ఎందుకు విడిపించలేకపోయాడు అంటే న్యాయవంతుడై ఉండాలి. హల్లెలూయా. సత్యవంతుడై ఉండాలి. ఇప్పుడు వాడు సత్యం వైపుకు తిరిగాడనుకో, వాడికున్న సమస్తం పోతుంది. నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటానేమో అని వాడు విడిపించలేదని రాశాడు దాంట్లో. అర్థమవుతుందా? హల్లెలూయా. అప్పుడు బోయాజు రంగం మీదకి దిగాడు. ఎవరు? బోయాజు క్రీస్తు అయి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ అతడు విడిపించలేకపోయాను. కావున దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఖచ్చితముగా చేయుటకు వెళ్ళాడు. ఇక వాక్య ప్రకారంగా జరిగించటానికి ఇక దేవుడు రంగం మీదకి వచ్చాడు. అతడు గవిని యొద్దకు వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? గవిని దగ్గరికి. మీరు అది చదివితే ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. రూతు పుస్తకం తీయండి, మీరు అది చదవండి. రూతు పుస్తకము 4వ అధ్యాయము 5వ వచనం నుండి. బోయాజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యం స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబురాలు యొద్ద నుండి దాన్ని సంపాదించవలెనని చెప్పగా, ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించు కొనలేను, నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకొందునేమో, నేను దాన్ని విడిపించలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధు ధర్మము జరిగించమని చెప్పాడు. ఎవరు? ఆ బంధువు బోయాజుతో చెప్పాడు. ఇప్పుడు 7వ వచనం. ఇజ్రాయిల్లో బంధు ధర్మమును గురించి గాని క్రయ విక్రయాలు గురించి గాని ప్రతి సంగతి స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏమనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇజ్రాయిలులో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దాన్ని సంపాదించు కొనమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయాజు ఎలేముకు కలిగిన యావత్తును, కిల్యోను మహులోనుకు కలిగిన యావత్తును నయోమి చేతి నుండి సంపాదించుతానని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి చూసారా అండి, ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలు విడిపించే ముందు దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నీ చెప్పును విడువు. బంధు ధర్మం జరిగించాలి. అది ఇప్పుడు నువ్వు చేయలేవు. ప్రజల బంధు ధర్మం జరిగించాలంటే చెప్పును విడిచి పొరుగువానికి ఇచ్చుట. హల్లెలూయా. ఇప్పుడు మోషే చెప్పులను వదలమన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే మోషే చెప్పులను వదిలిపెట్టాడో అప్పుడు దేవుడు ఆ చెప్పులను తీసుకోవటం జరుగుతుంది. ప్రజల్లా అది ఇజ్రాయిల్లో వాడుక. ఎప్పుడైతే దేవుడు మోషేలోకి దిగొచ్చాడో ఇప్పుడు మోషేలో ఉన్న క్రీస్తు ఆ చెప్పులను వేసుకొని ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలు విమోచిస్తున్నాడు. ఎంత ప్రత్యక్షతతో కూడిందో చూడండి. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత కనుక మనకు అర్థం కాకపోతే దీన్ని గ్రహించటం కష్టమండి. అందుకే ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు మనం చదివాము కదా, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. తన ఇతర సహోదరులు విడిపించగలరేమో అని అడిగాడు. అతడు తనకంటే సన్నిహితుడని తెలిసింది కాబట్టి అతడు నేను విడిపించలేను అని చెప్పాడు. కావున దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఖచ్చితంగా చేయుటకు ఇక బోయాజు ముందుకొచ్చాడు. అతడు గవిని యొద్దకు వెళ్లి చెప్పులను విడిచెను. ఇలాగన బహిరంగంగా ప్రకటించాడు, ఈ రోజున నయోమికి ఉన్న దానిని అంతటిని నేను విడిపించి ఉన్నాను. నా సహోదరుడు ఎలీమెలెకు యొక్క ఆస్తి అంతటిని విడిపించి ఉన్నాను. ఇప్పుడు నేను ఆ తర్వాత రక్త సంబంధినై ఉన్నాను. ఇప్పుడు వారికి నేనేమై ఉన్నాను? రక్త సంబంధికుడనై ఉన్నాను. ప్రజల నేను మాత్రమే ఆమెను విడిపించగలవాడనని దానిని నేను చేసి ఉన్నాను. నాకంటే ఇంకా ఎక్కువ సమీప బంధువుడు ఎవరైనా ఉన్నచో ఇప్పుడు ముందుకు రావలెను. అతడు
అతడు సహేతువును చూపించాలి. ముందుకొచ్చి ఏదైనా చూపించాలి. సహేతువును చూపించవలెను. లేని ఎడల ఇక ఎన్నడూ ఎవ్వరును నోరు విప్పటానికి వీల్లేదు. మౌనంగా ఉండాల్సిందే. ఇదే మాట పెళ్లిలో కూడా వాడతారు. హల్లెలూయా. ఏదైనా వీరిద్దరూ కలవకూడదని ఏదైనా సాక్ష్యము గనక ఉన్నట్లయితే చూపించండి. లేకపోతే జీవిత కాలం అంతా వీళ్ళని వేరుపరచకూడదు. అందరూ సైలెంట్ గా ఉండాల్సిందే. ప్రజల మీకు అర్థమవుతా ఉన్నదా? దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ దేవుడు కూడా సంఘమును ఏం చేస్తున్నాడు? వివాహం చేసుకుంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ పెద్దలను కూడా పిలిపించాడు బోయాజు. అక్కడ ఇప్పుడు నయోమికి కుమారులు లేరు. నయోమి కుమారులందరూ చనిపోయారు కాబట్టి సమీప బంధువుడు ఎవరున్నారయ్యా అంటే బోయాజు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రూతుని ఎవరు పెళ్లి చేసుకోవాలంటే బోయాజు పెళ్లి చేసుకోవాలి. రూతు స్థానంలో ఎవరున్నాము? మనమున్నాం. అన్ని జనుల సంఘం ఉన్నది. అందుకే అన్ని జనుల సంఘాన్ని వివాహం ఆడటానికి పెళ్లి కుమారుడిగా ఆయన మత్తయి 25లో దిగొచ్చాడు. 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకొని వెళ్తున్నారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వాళ్ళు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు కేక వినబడినది. అప్పుడు ఆ యొక్క కన్యకలు సిద్ధపడ్డారు. అప్పుడు ఆ కన్యకలు ఏం చేస్తున్నారు? ఆ కేక విని తమ దివిటీలను చక్కపరచడం ప్రారంభించారు. అయితే బుద్ధి లేని కన్యకల దగ్గర సిద్ధిల్లో నూనె లేదు. బుద్ధి లేని కన్యకల దగ్గర సిద్ధిల్లో నూనె లేదు కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గలవారిని అడిగారు. బుద్ధి గల కన్యకలు మాకు మీకు చాలదేమో అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని బుద్ధి గలవారు చెప్పారు. హల్లెలూయా. అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వచ్చేసాడో ఇవి సిద్ధపడి ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఆ వర్తమానం ఇది. ఇంకా యేసు పశువుల పాకలోనే ఉండి ఆయన పుడుతూ లేపుతూ చంపుతూ ఇంకా ఉండే టయాలు కావివి. బయట ఉన్న ప్రపంచము క్రిస్మస్లు చేసుకుంటా యేసు క్రీస్తు ఇంకా పశువుల పాకలోనే పుట్టాడని వేడుకుంటా ఉన్నాయి. అటువంటి ఆరాధనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన పెళ్లి కుమారుడిగా వచ్చాడు. ఈ కాలపు వాగ్దాన వాక్యాన్ని ఎరగటల్లా ప్రజలు. బండ మీద సర్పము జాడ, బండ మీద సర్పము జాడ. ఇది నువ్వు ఎరగాలి. నువ్వు ఎరగాలంటే ప్రత్యక్షత కావాలి నీకు. ప్రజలే. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. జాగ్రత్తగా మనం చూద్దాము ఏమంటున్నాడో. ఇక్కడ జాగ్రత్త చూడండి. లేని ఎడల ఇక ఎన్నడూ ఎవ్వరూ నోరు విప్పరాదు. అలాగన అతడు తన చెప్పును విడిచాడు, దానిని సాక్షిగా చూపించాడు. నా సహోదరుడు ఎలీమెలెకు యొక్క సమస్తము విడిపించి ఉన్నానని చెప్పాడు ఇక బోయాజు. ఎందువలన అతడు రక్త సంబంధియగు బంధువుడు, అతడు విడిపించగల సమీప బంధువు. ఎంత చక్కని దృశ్యము ఇది. చాలా అందమగు గాథ. ఇదే జరిగినది. ఈ సమయం అంతటిలోనూ రూతు విశ్రాంతి పొందుచు కనిపెట్టుచున్నది. రూతు అక్కడ మీరు చూడండి, బంధు ధర్మము జరిగిస్తున్నప్పుడు రూతు ఎక్కడుందయ్యా అంటే నిర్ణయం దగ్గర కాదు, సేవ దగ్గర కాదు, రూతు విశ్రాంతి దగ్గర ఉన్నది. సంఘము కూడా చూడండి, మార్టిన్ లూథర్ టైంలో ఆయన బంధు ధర్మం జరిగించలేదు. జాన్ వెస్లీ టైంలో ఆయన బంధు ధర్మం జరిగించలేదు. పెంతుకోస్తు అది వరముల పునరుద్ధరణ అయి ఉన్నది, విశ్రాంతి అయి ఉన్నది. అది జరిగిన తర్వాత ఆయన బంధు ధర్మం జరిగిస్తున్నాడు. ఆ పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మను పొందుకున్న సంఘం ఏమవుతా ఉన్నదంటే విశ్రాంతి పొందుకొని కనిపెడతా ఉన్నది 63 కోసం. హల్లెలూయా. మీరు చూస్తున్నారా, 46లో పెంతుకోస్తు సంఘము ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానాన్ని రిజెక్ట్ చేసినది. హల్లెలూయా. ఎప్పుడైతే 1946లో రిజెక్ట్ చేసినదో
దేవుడు దాన్ని వదిలిపెట్టేశాడు. ఇక ప్రవక్త వైపు తిరిగి ప్రవక్త యొక్క వర్తమానము వైపుకి కొద్దిమంది చిన్ని మంద ఆ యొక్క ప్రవక్త చెప్పిన వర్తమానాన్ని నమ్ముతున్నారు. ప్రజల ఆ వర్తమానాన్ని ఎరిగి ఈ రోజు మనం ముందుకొచ్చి ఉన్నాం. ఆ వర్తమానము ద్వారాగే మనం అందరం పెంచబడతా ఉన్నది. ప్రవక్త చెప్పిన వర్తమానం. ప్రజల మీరు కొంచెం జాగ్రత్తగా ఈ విషయాలు చూడాలి. ఆ సమయం అంతట్లో రూతు విశ్రాంతి పొందుతూ కనిపెట్టుచున్నది ఆ బంధు ధర్మం కోసం. రూతు సంఘం ఇప్పుడు బంధు ధర్మం జరిగించాలి. బోయాజు బంధు ధర్మం జరిగించాలి. బోయాజు క్రీస్తు అయి ఉన్నాడు. ప్రజలా ఇప్పుడు ఆ కార్యం జరిగించేటప్పటికి అక్కడ పెద్దలు ఉండాలి. ఎవరుండాలండి? అక్కడ పెద్దలు ఉండాలి. బోయాజు పెద్దల్ని పిలిపించాడు. 10 మంది పెద్దల్ని పిలిపించాడు. అక్కడ మీరు ఇటువైపు కూర్చోండి అని చెప్పాడు. ప్రజలా మరి అక్కడ కూడా ఉన్నారా పెద్దలు? 24 ఉన్నారు. 24 పెద్దల సమూహంలో ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఈ బంధువుడకు విమోచకుడు ధర్మాన్ని జరిగిస్తున్నాడు. ఈ యొక్క గ్యాప్ లో ఏది సంఘకాలాలకి ముద్రలకి మధ్యనున్న ఎడమలో ఈ కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు. ఈ ఉజ్జీవాన్ని మీరు పట్టుకొందురు గాక. ప్రైజ్ లార్డ్. ఎంత అద్భుతమైన విషయాలండి ఇవి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఈ సమయం అంతట్లో రూతు విశ్రాంతి పొందుతూ కనిపెడుతుంది. ఏమి జరుగునో అని చూస్తా ఉన్నది. ఎవరు? రూతు సంఘం. హల్లెలూయా. అతడు తిరిగి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. వెళ్ళిన ఆయన తిరిగి మరలా వచ్చాడు. ప్రైజ్ లార్డ్. 1963లో తిరిగి వచ్చాడు ఆయన. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా నేను దిగొస్తానని అపోస్తల కార్యంలో వాగ్దానం చేసిన దేవుడు మరి అదే విధముగా తిరిగి వచ్చాడు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు అతడు తిరిగి వచ్చి సాక్ష్యం ఇచ్చెను. అతడు రూతును స్వీకరించెను. ఇప్పుడు అదేనా జరిగింది కార్యం? సాక్ష్యం ఇచ్చాడు. 1963లో తిరిగి వచ్చి ఇప్పుడు భూమి మీద రూతున్నదా? ఈ రూతును స్వీకరించెను. ఆమె అందమగు మోయాబురాలు, అన్యురాలు. వారు వివాహము చేసుకొని ఆస్తిని అనుభవించిరి. ఇప్పుడు ఆస్తిది 7 ముద్రల ఆస్తిది. ఆ యొక్క ఆస్తిని మనం అనుభవిస్తా ఉన్నాం. ఈ వాగ్దాన వాక్యాన్ని మనం అనుభవిస్తా ఉన్నాం. ఆస్తి అంటే ఈ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ఇవి కావు. డబ్బులో మానవుడు ముద్రించిన కాగితాలు ఇవి కావు. వాక్యమే ధనం. ఇదే ధనం అండి. వాక్యమే ధనం. ఈ వాక్యాన్ని మనం అనుభవిస్తున్నాం. భౌతిక సంబంధమైన ఇది ఈ శరీరము భుజించటానికే. మోడీ వచ్చి 500 రూపాయల రోడ్లు రద్దన్నాడు అనుకో, ఇక అంతే. అది చల్లరు కూడా చల్లదు. ఇక అర్థమైపోతుందా? కుప్పలు తగలబెట్టేసేసారు. మరి అది ఆస్తిగా ఎందుకు తగలబెట్టారు? పట్టుకుంటున్నారా అండి? ఆస్తి, అసలు ఆస్తి వాక్యం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కని కాదా? ఇక్కడ అంటున్నాడు రూతు గాథలో 3 దశలు ఉన్నాయి. మరి సంఘము ఆ 3 దశల ద్వారా ముందుకెళ్తుంది. రూతు తీర్మానం చేసుకున్నట మొదటి దశ. ఆమె తన స్వదేశాన్ని విడిచి వెళ్ళవనిలో లేదో అని తీర్మానం చేసుకోవాలి. ఈ డినామినేషన్ సంఘాన్ని విడిచి వర్తమాన సంఘంలోకి రావాలో వద్దో తీర్మానం చేసుకోవాలి. మరి అలాగ తీర్మానం చేసుకున్న వాళ్లే వచ్చేది. వర్తమానపు సంఘములోకి తీర్మానం చేసుకున్న వాళ్లే వచ్చేది. హల్లెలూయా. అది మొదటి దశ. రెండోది సంఘానికి అది మొదటి దశ. డినామినేషన్ సంఘాల్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళమేనా మనమంతా? ఆయా మత శాఖల్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళమేనా మనమంతా? హల్లెలూయా. రూతు సేవ చేసింది. ఆమె పరిగేరుకున్నది. ఇప్పుడు అది సేవ చేయుట, వాక్యానికి సేవ చేయుట. నువ్వు తీర్మానం చేసుకున్న తర్వాత రూతు పరిగేరింది కదా. పరిగే ఏరటం అంటే ఏంటనుకుంటున్నావు? సేవ చెయ్యుట. వాక్యానికి నువ్వు సేవ చెయ్యాలి, శ్రమ అనుకోకుండా. మరి రెబెకా సేవ చేసిందా?
ఒంటెలకు సేవ చేసినది, నీరు తీసుకొచ్చి పోసినది. మరి ఈరోజు సంఘము కూడా రెండవ కార్యములో సేవ చెయ్యాలి. హల్లెలూయా. తర్వాత మూడోది ఆమె పరిగి ఏరుకున్నది, రెండోది అది. మూడోది రూతు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. పరిశుద్ధాత్మ బాప్తిజం, అది 3వ అధ్యాయం. రూతు 2వ అధ్యాయం సేవ చేయటం. రూతు 1వ అధ్యాయం విశ్రాంతి, అదేంటంటే తీర్మానం తీసుకోవటం. రూతు 3వ అధ్యాయం విశ్రాంతి. రూతు బహుమానం పొందేది ఇక చివరిది అది. ఈ 3 దశల తర్వాత బహుమానం దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత అదే జరిగింది సంఘానికి కూడా. ప్రజలే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న అంశం అంతా అదే. ఇప్పుడు మనకు సమయం లేదు, బాప్తిజ కార్యక్రమం ఉన్నది. ఇప్పుడు 11:15 అయింది. వచ్చే ఆదివారం నేను భవిష్యత్తులో మరో ఆదివారము ప్రభు చిత్తం అయితే చెప్తాను 7 కొమ్ముల గురించి, 7 కన్నుల గురించి, 7 ముద్రల గురించి, 7 పరిచర్యల గురించి. ఏంటి పాస్టర్ గారు 7 పరిచర్యలు ఉన్నాయా? మరి 7 దూతలకు 7 పరిచర్యలు ఇవ్వలేదా? 7 పరిచర్యల గురించి, 7 సంఘకాలపు దూతల గురించి, 7 నక్షత్రాల గురించి. చూడండి 7 మీద ఎన్ని మాటలు ఉన్నాయో. హల్లెలూయా. ఇక్కడ మొత్తం సంగతి చూడాలి, ఏదో ఒకటి కాదు, మొత్తం చూడాలి. యోగ్యుడై ఉండాలి. యేసు మాత్రమే యోగ్యుడు. ఆయన రాకడలో మనము సంపూర్ణ విమోచన ఆశీర్వాదమును అనుభవించదము. ఇప్పుడు మనము కొద్దిపాటి విమోచన కాదు, ఇప్పుడు మనము సంపూర్ణ విమోచన. భయాన కాదు. ఇప్పుడు అప్పుడు దాకైతే సంఘకాలాల దాకైతే భయాన, ఇప్పుడు సంపూర్ణ విమోచన. హల్లెలూయా. మీరు చూస్తా ఉన్నారా? ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. సంపూర్ణ విమోచన. అందుకే ప్రవక్త వర్తమానం చెప్పాడు, పరిపూర్ణ విమోచన. హల్లెలూయా. సంపూర్ణ విమోచన లేక పరిపూర్ణ విమోచన. హల్లెలూయా. సంపూర్ణ విమోచన ఆశీర్వాదాలను అనుభవించదాం. సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురని. మరి కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు చెప్పాడా? సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. స్త్రీలు మరియు పురుషులు దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను మారతారు. హల్లెలూయా. మరి వర్తమానము నిన్ను ఆశలు చూపించేది కాదు కానీ దేవుని కుమార్తెగా చేసేది. అపవాది ఏం చేస్తాడంటే, అమ్మ నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్దించబడతావు, నీకు 2 గేదెలు ఉంటే 4 గేదెలు వస్తాయి, 1 బైక్ ఉంటే 2 బైకులు వస్తాయి, మరి బాగా భూమి మీద బాగా నువ్వు ధనికురాలు అవుతామ్మా, యేసయ్యను నమ్ముకమ్మా అని వాడు చెప్తా ఉంటాడు మాయ మాటలు. కానీ వాక్యము నమ్మితే నీకు అవి రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే లాజరుకి అయ్యేమని వచ్చినాయా? రాలా లాజరుకి. కానీ లాజరు నిద్రించిన తర్వాత అబ్రహాం రొమ్ముకెళ్ళాడు. అంటే నిద్రించిన తర్వాత ఆయన ఎత్తబడి పరలోకానికి వెళ్ళాడంటే, అబ్రహాం రొమ్ముకి వెళ్ళాడంటే అతడు భూమి మీద దేవుని కుమారుడిగా జీవించాడు. అంటే వర్తమానం నిన్ను ఏం చేస్తుంది? మారుస్తుంది. దేవుని కుమార్తెగా మారుస్తుంది, దేవుని కుమారుడిగా మారుస్తుంది. దీని కోసమే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. మనం దేవుని బిడ్డలుగా మార్చబడతాం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడో చూసారండి? స్త్రీలు మరియు పురుషులు దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా మారుతారు. ఈ వర్తమానమే మనల్ని మార్చేది. సంపూర్ణ 1000 ఏండ్ల పాలన ప్రారంభమగును. ఎంత చక్కని దృశ్యం అది. హల్లెలూయా. ఎంత చక్కని దృశ్యం అది. ఇక్కడ ఈ ఒక్క పేర చెప్పి క్లోజ్ చేద్దాం. బలమగు దేవుడు బలమైన స్వరంతో పలికాడు. ఎవరు యోగ్యులని ప్రశ్నించింది ఆయనే. యోగ్యులెవరు? దాన్ని విప్పగల సమర్థుడు ఎవరు? బలమైన దేవుడు, బలిష్ఠుడైన దూత. ఆ దూతే ప్రకటించాడు. అంతటా పెద్ద ఇలాగ చెప్పాడు, ఏడవకు, యూదా గోత్రపు సింహం వచ్చి జయిస్తుంది, యోగ్యత కలిగి ఉంది. ఆయన గ్రంథాన్ని తీసుకొని విప్పాడు, ముద్రలు తెరిచాడు.
ఏమి జరిగినో ఆయన ఎన్నడూ చెప్పనే లేదు. బైబిల్ ద్వారా 7 ముద్రలు విప్పబడుట మనం చూచినప్పుడు ఏమి జరిగినదో గమనించండి. ఇప్పుడు మనము ఈ 7 ముద్రల గ్రంథంలోనే ఉన్నాం. సంపూర్ణ మర్మమును పట్టుకొని ఉన్నాం. కొద్దిపాటి వెలుగు కాదు, సంపూర్ణ మర్మం మనము పట్టుకొని ఉన్నాం. దేవుని యొక్క విమోచన దీవెనలన్నీయును మనకున్నాయి. దేవుని యొక్క విమోచన దీవెనలు అన్నీ మనకున్నాయి. ప్రైజ్ లార్డ్. గుర్తించుకోండి, ఆయనే గొర్రెపిల్ల, దానిని ఆయన మాత్రమే విడిపించెను. గుర్తించుకోండి, ఆ గ్రంథము వెనకన ముద్రలున్నాయి. ఆ గ్రంథము వెనకన లోపట వెలుపట అని రాశాడు. వెనక, లోపట, వెనక, బ్యాక్ సైడ్, వెనక భాగం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నాయి ముద్రలు. ప్రైజ్ లార్డ్. లోపట కాదు, లోపట రాతున్నది, లోపట కాదు, బ్యాక్ సైడ్ ఉన్నాయి. దాని వెనక బ్యాక్ సైడ్ ముద్రించబడి ఉన్నది. పట్టుకుంటున్నారా? వ్రాత కలిగి లేదు. ఇక ఏమున్నది? ముద్రించబడి ఉన్నది, రాత కలిగి లేదు. ఆ గ్రంథము విప్పబడిన యోగ్యుడు ఆయన మాత్రమే. ఆ గ్రంథమును విప్పటానికి యోగ్యుడు ఆయన మాత్రమే. ముద్రలను ఆయన మాత్రమే విప్పగలడు, బయలుపరచగలడు. దానిని చేయువాడు ఆయనే, చేయగలిగిన వాడు ఆయన ఒక్కడేనన్నమాట. అందుకే అక్కడ అందరూ దూతలందరూ కూడా నీవే అర్హుడవని, అక్కడ వధువు కూడా నీవే అర్హుడవని, 24 పెద్దలు కూడా నీవే అర్హుడవని, 4 జీవులు కూడా నీవే అర్హుడమని సాగిలపడి నమస్కారం చేసి, ఆ 24 పెద్దలు కూడా తమ కిరీటాల కింద పడవేసి సాగిలపడ్డారు. ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప మాదిరండి, ఎంత గొప్ప కార్యాలండి. హల్లెలూయా. లోపటను వెలుపటను వ్రాత కలిగి అని తెలుగులో ఉన్నది, వెలుపట అని. కానీ ఇంగ్లీష్లో బ్యాక్ సైడ్ అని ఉంది. హల్లెలూయా. వెనక భాగం. అదే ఇక్కడ ప్రవక్త రాశాడు. దాని వెనక అది ముద్రించబడి ఉన్నది. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? మన ప్రవక్త లోపట ఉన్న రాతంతా చదివాడు. మీరు అయ్యలారా ఇదేనా సమయం అనే వర్తమానం మీరు చదవండి. దానిలో ఒక కొండ ఉన్నది. ఆ కొండ మీద మరి ఒక గుణపము లాంటిది ప్రవక్త తీసుకొని దాన్ని కొట్టాడు. మీరు చూస్తే ఆ కొండ మీద ఒక రాత ఉన్నది. ఆ రాత చదివి వినిపించాడు. తర్వాత ఒక గుణపము లాంటిది కొట్టినప్పుడు ఆ కొండ పైకప్పు తెరుచుకున్నది. అక్కడ తెల్లగా ఒక బండ కనపడినది. దాని మీద ఎటువంటి రాత లేదు. అయితే ప్రవక్త దాన్ని తెలుసుకోవటానికి మీరందరూ ఇక్కడే ఉండి కనిపెడతా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. లోపట ఉన్న వ్రాత వరకు వివరించాడు. వెనక సైడ్ ఉన్న దాని గురించి, ఆ 7 ముద్రలు ఏమై ఉన్నాయా అనేది, ఆ యొక్క వెనక భాగంలో ఉన్న దాని గురించి మాట్లాడటానికి అక్కడ ఏమీ రాత లేదది. రాత లేని దానిని గురించి తెలుసుకోవటానికి ప్రవక్త వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. అవి రాయొద్దని చెప్పాడు. ఆ 7 ఉరుములు రాయొద్దని చెప్పాడు. అవి రాయబడలేదు. ఉందా రాయొద్దని? ప్రైజ్ లార్డ్. ఆ 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దు. అదే ఇక్కడ అంటున్నాడు. దాని వెనక ముద్రించబడింది, వ్రాత కలిగి లేదు, రాత కలిగి లేదు. ఆ గ్రంథము విప్పగలిగిన యోగ్యుడు ఆయన మాత్రమే. ముద్రలను ఆయన మాత్రమే బయలుపరచగలడు. దాన్ని చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. మీరు అయ్యలారా ఇదేనా సమయం, లేకపోతే అంతం యొక్క సూచన ఇదేనా? ఈ టేప్స్ మస్ట్ అండ్ షుడ్గా వినండి. ఎందుకంటే అది కాలపు వర్తమానం. ఎంతమంది దాన్ని వింటారు? ఎంతమంది దాన్ని గ్రహిస్తారు?
నెక్స్ట్ వారంతో ఈ గ్రంథాన్ని మనం ముగించుకుందాము. 70వ పేరా నుండి నెక్స్ట్ వారం మనం చదువుకుందాం. ఇంకొక వారంతో ఇది ముగిస్తాం అన్నమాట. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరి గుర్తుపెట్టుకోండి, 70వ పేరా. ఇంకొక 2 పేజీలే ఉన్నదండి. 2 పేజీల్లో మరి ఒక పేజీలో ప్రవక్త ప్రార్థనలోకి వెళ్తాడు, 2వ పేజీలో ముగిచ్చేస్తాడు. మరి 2 పేజీలో నెక్స్ట్ వారం మనం చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక.